వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు హెల్దీ ఇంకా టేస్టీగా ఉండే బియ్యపు పిండి సొరకాయ చెక్కలు చేసుకుందాము. రెసిపీ స్టార్ట్ చేద్దామా? హాఫ్ సొరకాయ తీసుకున్నానండి. దీన్ని తొక్క తీసేసి నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ముక్కలు కోసేసుకుందామండి. సొరకాయ లేతదే తీసుకోవాలండి. ఈ ముక్కలన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి. వీటితో పాటే పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్క కూడా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న జార్ తీసుకున్నానండి. ఫస్ట్ పచ్చిమిర్చి ముక్కలు ఇంకా అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. ఇదిగోండి ఇలాగా ఇదంతా గ్రైండ్ అయింది చూడండి. ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. సొరకాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇదంతా ఒక బౌల్లో తీసేసుకొని మిగతా సొరకాయ ముక్కలు కూడా గ్రైండ్ చేసుకుందామండి. ఈ పేస్ట్ అంతా ఒక సైడ్ని పెట్టేసుకుందాము. క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వాష్ చేసేసుకున్నానండి. క్యారెట్ తురుముకున్నాను. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బేసన్ తీసుకొని అందులో 2 కప్పులు బియ్యం పిండి వేసేసుకున్నానండి. ఇందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సొరకాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. క్యారెట్ చూడండి హాఫ్ కప్ వేయింది. హాఫ్ కప్ క్యారెట్, కొంచెం కొత్తిమీర, 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, నెయ్యి 1 స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అప్పుడే పోయిబాకండి. సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా, సరిపోయిద్ది మనం ఇదంతా కలుపుకోవడానికి. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వాటర్ కలుపుకుందాము. ముందు ఇదంతా చపాతీ పిండి కలుపుకున్నట్టు అంతా కలుపుకోవాలండి. ఇందాక సాల్ట్ వేయటం మర్చిపోయానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను కలిపి పెట్టుకున్నానండి. ఇంకొంచెం వాటర్ పోసుకోవాల్సి వచ్చింది. కొంచెం పోస్తున్నాను. ఇంకా సరిపోయింది నాకు. చపాతీ పిండిలా కలిపేసుకుంటున్నాను. చూడండి ఈ రకంగా కలుపుకోవాలంతా. ఇప్పుడు ఇందులో నుంచి నిమ్మకాయ సైజ్ అంతా ముద్ద తీసి గారెల్లా ఒత్తుకోవాలండి. చెక్కలు ఒత్తుకోవడానికి ఒక పాలిథిన్ పేపర్ వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఫస్ట్ చేయి తడుపుకొని ముద్ద చేసుకోవాలండి. ఇంకా ముద్దని గారెలా ఒత్తుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇంత మందంగా ఉంటే సరిపోయిద్దండి. మరి పల్చగా ఉండకూడదు, ఇంకా దీనికన్నా మందంగా ఉండకూడదు. ఒకేసారి 3 చేసి పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఒక్కో చెక్క వేసుకుందాము. ఫస్ట్ ఒక చెక్క వేసిన తర్వాత అది కొంచెం పైకి వచ్చిద్దండి. ఆ తర్వాతే ఇంకొకటి వేయాలి. ఆ విధంగా అన్నీ వేసుకుంటా తీసుకుంటూ ఉండాలి. అలా వేస్తే అతుక్కోకుండా ఉంటాయండి. ఒక సైడ్ కాలిందండి, రెండో వైపుకి తిప్పుకోవాలి. కడాయి మందంగా ఉంటే ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. ఒకవేళ కడాయి మందంగా లేకపోతే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. బియ్యపు పిండి సొరకాయ చెక్కలు రెడీ అయినాయండి. బయటికి తీసేసుకుందాం. ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ ఇష్టమైన హెల్దీ టేస్టీ బియ్యపు పిండి సొరకాయ చెక్కలు రెడీ అయినాయండి. చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.